తమిద్గర్భ మప్రదమంధ్రధ ఆపో యత్ర దేవాః సమగచ్చంత విశ్వే అజస్య నాభా వధ్యే కమర్పితం యస్మిన్ విశ్వాని భువనాని తస్తుః. యజుర్వేదం 17వ అధ్యాయము 31వ మంత్రము. భావార్థము: జగదాధారుడు అంటే ఈ జగత్తుకంతటికి ఆధారమైనటువంటి ఓ పరమేశ్వర, జగదాధారుడు, యోగులు ప్రాప్తించుకొనదగినవాడు. ఆ పరంపిత పరమాత్మ అందరూ పొందలేరు. ఎవరు ప్రాప్తి పొందుతారు ఆ పరంపిత పరమాత్మను అంటే కేవలము యోగులే. ఈ మంత్రం ద్వారా తెలియజేయబడతా ఉంది. యోగులు ప్రాప్తించుకొనుదగినవాడు, సర్వ అంతర్యామి, తనకు తానే ఆధారుడు, తనకు ఇంకొక ఆధారం అవసరం లేదు, ఆయనే ఆధారం, తనకు తానే ఆధారమైనటువంటి వాడు, సర్వమునందు వ్యాప్తమై ఉండువాడు. అలాగే తనకు తాను ఆధారమై ఉండడమే కాకుండా ఈ సర్వం విశ్వమంతా కూడా వ్యాప్తమై ఉండువాడు. అటువంటి పరమాత్మను మానవులు ఎల్లరూ కూడా సేవించవలెను. అటువంటి పరమాత్మనే మనము తెలుసుకోవాలి, ఆ పరమాత్మనే ఉపాసించాలి, అతన్నే మనము ధ్యానించాలి, అతని ఆదేశములనే మనం పాలించాలి, అతన్నే సేవించాలి అని ఈ మంత్రం ద్వారా తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందంటే పరమాత్మ యొక్క లక్షణాలు తెలియజేయబడుతుంది. ఎటువంటి భగవంతుని మనం పూజించాలి, సేవించాలి అనే విషయం ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఓం